హాయ్ అండి, వెల్కమ్ టు విజయ వంటిల్లు. దేవి నవరాత్రి శుభాకాంక్షలు, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఆ దేవి మాత బతుకమ్మ ఆశీస్సులతో గోడానం చేశానండి నైవేద్యం అమ్మవారికి. దీన్ని బెల్లం అన్నం కూడా అంటారండి. లలితా సహస్రనామంలో ఉంటుందండి గోడానం అన్నది. స్టార్ట్ చేద్దాం మరి. అందరికీ దేవి నవరాత్రులు 2వ రోజు శుభాకాంక్షలు. అలాగే బతుకమ్మ పండుగ 2వ రోజు శుభాకాంక్షలు. బతుకమ్మ ఆశీస్సులతో, దేవి తల్లి ఆశీస్సులతో ఇవాళ మనం నైవేద్యం మొదలెడదామండి. నేను చేసే రెసిపీ గోడాన్నం అండి. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. అర గ్లాస్ బియ్యం అండి. మనం అర గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదండి, అర గ్లాసుకి నెయ్యి తీసుకోవాలండి సేమ్. అలాగే అర గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదండి, ఈ అర గ్లాస్తే 4 వంతులు బెల్లం అండి. ఇది 3 వంతులు అండి. ఇది కొంచెం పాత బెల్లం వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందని కొంచెం పాత బెల్లం వేస్తున్నాను. కొంచెం జీడిపప్పు, స్వీట్ అంటే ఇలాచి చూడాలి కదండి, ఇలాచి పౌడర్. నేను ఆల్రెడీ బియ్యం కడిగి నానబెట్టినానండి. నానబెట్టింటే బాగుంటుందండి. ఈ స్టవ్ పెట్టుకుని విఘ్నేశ్వరతండి, దేవి తల్లి, బతుకమ్మ తల్లి. చూద్దామండి. అన్నం స్పూన్ కాలుతుంది. కొంచెం మెత్తగా ఉడకాలండి, కొంచెం లేదంటే మెత్తగా అయిపోవాలండి, అలా ఉడకాలి. ఇప్పుడు ఈ అన్నం పక్క స్టవ్ పెట్టుకుందామండి. దీని మీద బెల్లం పాకం పెట్టుకుందాం. కొంచెం బెల్లం కరగడానికి అండి వాటర్ ఎక్కువ. ఇందులో మనం తెల్ల బెల్లం వేసుకుంటున్నామండి, కొంచెం పాత బెల్లం వేసుకుంటున్నాం. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది పాత బెల్లం వేసుకుంటే. 1కి 4 వేసుకోవాలండి. నేను అరకప్పుకి 2 కప్పులు వేసాను అనమాట. బెల్లం కరగడమే అంతే, ఇంకేం అక్కర్లేదండి. నిన్న పెట్టిన వీడియో అందరూ చూసారండి, కానీ లైక్లు చేయట్లేదండి. లైక్లు చేయండి కొంచెం ప్లీజ్. మీ అందరూ చూసిన చాలా సంతోషం అండి. అలాగే నన్ను ఆదరించండి. అమ్మవారితో పాటు మీ ఆదరణ కూడా నాకు కావాలండి. నేను ఆవుపాలు ఇచ్చుకుంటానండి, అందుకండి ఆవునయ్య కొనండి. నేను ఆవుపాలు ఇచ్చుకుంటానండి. స్టవ్ ఆపేసానండి. ఈ పాకం పక్క స్టవ్ పెట్టుకుందామండి. లోపల కరుగుతుంది. తాటి బెల్లం ఉంది కానీ అందు బెల్లం కరగలేదండి, లేకపోతే కరిగిపోను కానీ. ఇప్పుడు ఈ అన్నం ఇలా మెత్తగా మెచ్చేసుకోవాలండి. ఇలా మెత్తగా వేసుకోవాలి. పలుకుంటే బాగోదండి, కొంచెం ఇలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ పాకం ఇందులో ఫిల్టర్ చేసుకోవాలండి, అంటే ఏమైనా వేసుకుంటే బాగుందండి. ఈ స్టవ్ కూడా వెలిగించుకుని ఇది బాగా ఇలా కలపాలండి. దగ్గరుండి ఇలా కలుపుతూ ఉండాలి. ఇంకో 10 నిమిషాలు పడుతుందండి, ఇలా కలుపుతానే ఉండాలి. ఇది కొంచెం ఉడికేకంటే అప్పుడు నెయ్యి మొదలెట్టాలండి వేయడం. కొంచెం నెయ్యి వేసుకున్నాం, అలా వేసుకుంటూ కలుపుకోవాలండి మధ్య మధ్యన. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకున్నాం. స్మెల్ బాగా వస్తుందండి, ఎందుకంటే ఆవునే వేసాం కదా మనం. అన్నం ముందు మెదుపుకోవాలండి, ఎందుకంటే పాకంలో మెదపడానికి అవ్వదండి. ఇంకా మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకున్నాం. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుందాం. అలా మధ్య మధ్యన వేసుకోవాలండి నెయ్యి, ఒకసారి వేయకుండా మధ్య మధ్యన వేసుకుందాం. లాస్ట్ కొంచెం ఉంచుకుని జీడిపప్పు వేసేసుకుందాం. కొంచెం ఇలాచి పొడి వేస్తున్నానండి. అయిపోయిందండి. చూడండి, ఇది దిగుమానం కనబడుతుంది కదా, అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. జీడిపప్పు వేపుకుందామని పెట్టుకుని మనం ఇది బౌల్లో తీసుకుందామండి. ఇప్పుడు నెయ్యి పెట్టుకునండి ఈ జీడిపప్పు వేసుకుందాం. వేగిపోయండి, గోడాన్నం మీద వేసుకుందాం. ఇదిగోండి రెడీ గోడాన్నం. అమ్మవారికి 2వ రోజు నైవేద్యం రెడీ అండి. మీరు ట్రై చేసి చూడండి. నా వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.